ప్రజలకి మంచి చేయడానికి రాజకీయాల్లోకి రమ్మంటే హత్యలు చేయడానికి దోచుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చింది. ఈ వీడియోలో లెనిన్ సినిమాకి సంబంధించి అలాగే దమన్ 4 సినిమాకి సంబంధించి 12 రోజుల కలెక్షన్ల గురించి, అలాగే ఒడిస్సీ మూవీకి సంబంధించి 6 రోజుల కలెక్షన్స్ గురించి, అలాగే విజయ్ తలపతి గారి చివరి సినిమా జననాయకన్ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ అయితే దూసుకెళ్ళిపోవడం జరుగుతుంది. అదిరిపోయే కలెక్షన్స్ రావడం జరుగుతుంది అడ్వాన్స్ బుకింగ్లోనే. సో ఏంటంటే ఈ 4 సినిమాలకు సంబంధించి బుకింగ్స్ ఇంకా కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. ఇక ముందుగా లేట్ చేయకుండా బాలీవుడ్ మార్కెట్ నుంచి ఇంద్రకుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా దమన్ 4 మొదటి షో మొదటి ఆట నుంచే మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. కామెడీ ఓరియంటెడ్ మూవీగా రావడం జరిగింది కాబట్టి బేసిక్గా ఇలాంటి జానర్ని బాలీవుడ్ ఆడియన్స్ అంటే నార్త్ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి మంచి కలెక్షన్స్లో ఈ సినిమా దూసుకెళ్ళిపోవడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి 12 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 11 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి ఓవర్సీస్ మార్కెట్ ఇంకా ఇండియా మార్కెట్ మొత్తం కలిపి దాదాపుగా 174 కోట్ల 10 లక్షల రూపాయలని ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. అలాగే 12వ రోజు అంటే మంగళవారం నిన్నటి రోజున ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఓన్లీ ఇండియాలో 4 కోట్ల రూపాయలని వసూలు చేసింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే అంటే జీఎస్టీని ఇంక్లూడ్ చేసినట్టయితే దాదాపుగా 4,72 లక్షల రూపాయలని సినిమా వసూలు చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి నిన్నటి రోజున ఈ సినిమా దాదాపుగా 40 లక్షల రూపాయలు వసూలు చేసి ఓవరాల్గా మంగళవారం రోజు దమాల్ 4 సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి ఓవర్సీస్ మార్కెట్ ఇంకా ఇండియన్ మార్కెట్ మొత్తం కలిపి 5,12 లక్షల రూపాయలని అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్లీ ఇంద్రకుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన దమాల్ 4 సినిమా మొదటి 12 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 179 కోట్ల 22 లక్షల రూపాయలు అయితే వసూలు చేసింది. అంటే ఆల్మోస్ట్ 180 కోట్ల రూపాయలకి అయితే ఈ సినిమా చేరుకోవడం జరిగింది. ఇంకో 2-3 రోజుల్లో ఈ సినిమా 200 కోట్లలో కూడా అడుగుపడుతుంది. మరి 200 కోట్లలోకి అడుగుపెట్టిన తర్వాత లాంగ్ రన్లో ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చి మురళీకృష్ణ దర్శకత్వంలో అఖిల్ అకినేని ప్రధాన పాత్రలో నటించిన సినిమా లెనిన్ మొదటి షో మొదటి ఆట నుంచే మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. అఖిల్ కెరియర్లోనే బెస్ట్ మూవీగా ఈ మూవీకి ప్రశంసలు రావడం జరుగుతుంది. మరి ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 రోజులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 12 రోజుల్లో ఈ సినిమాకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది మాట్లాడుకున్నట్టయితే మొదటి 11 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి ఓవర్సీస్ మార్కెట్ ఇంకా ఇండియన్ మార్కెట్ మొత్తం కలిపి దాదాపుగా 88 కోట్ల 40 లక్షల రూపాయలని అయితే సినిమా వసూలు చేయడం జరిగింది. అలాగే 12వ రోజు అంటే నిన్నటి రోజు మంగళవారం రోజు ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో దాదాపుగా 86 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా 1,01 లక్షల రూపాయలని అయితే ఓవరాల్గా ఈ సినిమా నిన్న వరల్డ్ వైడ్ కలెక్షన్ రూపంలో వసూలు చేయడం జరిగింది. ఓవరాల్గా అఖిల్ అకినేని ప్రధాన పాత్రలో నటించిన లెనిన్ సినిమా మొదటి 12 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపుగా 89 కోట్ల 41 లక్షల రూపాయలని అంటే ఆల్మోస్ట్ 90 కోట్ల రూపాయలని అయితే అందుకోవడం జరిగింది. ఇంకొక 10 కోట్ల రూపాయలని ఈ సినిమా కానీ అందుకుంటే అయ్య గారి కెరియర్లో మొదటి 100 కోట్ల సినిమాగా లెనిన్ సినిమా అయితే నిలవబోతుంది. ఇక నెక్స్ట్ వచ్చి క్రిస్టోఫర్ దర్శకత్వంలో హాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన ఒడిస్సీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజుల్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి ఇండియన్ మార్కెట్లో అన్ని భాషల్లో ఈ సినిమా రిలీజ్ కావడం జరిగింది. మంచి కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. మరి ఈ రోజు వరకు ఎన్ని కలెక్షన్స్ రావడం జరిగింది మొదటి 6 రోజుల్లో మన ఇండియన్ మార్కెట్ నుంచి అలాగే ఓవరాల్గా ఇంటర్నేషనల్ వైజ్గా మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సినిమా మొదటి 4 రోజుల్లో ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 70 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 5వ రోజు ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో 8 కోట్ల 35 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 6వ రోజు అంటే నిన్నటి రోజు ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో దాదాపుగా 7 కోట్ల 25 లక్షల రూపాయలు వసూలు చేసి ఒడిస్సీ సినిమా మొదటి 6 రోజుల్లో ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 84 కోట్ల 90 లక్షల రూపాయలు వసూలు చేసింది. అండ్ ఫైనలీ గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా 101 కోట్ల 3 లక్షల రూపాయలు వసూలు చేసి ఫైనలీ ఇండియాలో ఈ సినిమా 100 కోట్లని అయితే అందుకోవడం జరిగింది. సో 100 కోట్ల క్లబ్లోకి అయితే ఒడిస్సీ సినిమా అడుగుపెట్టడం జరిగింది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇప్పటివరకు ఈ సినిమా ఎన్ని కోట్లు అందుకుందంటే కొన్ని హాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే ఈ సినిమా ఇప్పటివరకు ఇంటర్నేషనల్ మార్కెట్లో 2,800 నుంచి 3,000 కోట్ల వరకు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అందుకున్నట్టు రిపోర్ట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఏదేమైనా మొదటి 6 రోజుల్లో ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరిగింది. మరి లాంగ్ రన్లో ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. ఇక ఫైనల్గా విజయ్ తలపతి గారి చివరి సినిమా వినోద్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది జననాయకన్. ఇది భగవత్ కేసరి రీమేక్. సో కాకపోతే కొన్ని సెకండ్ హాఫ్లో కొన్ని మార్పులు చేర్పులు రాజకీయాలకు అనుగుణంగా చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ కావడానికి ముందు అంటే ఆయన సీఎంగా కావడానికి ముందు బేసిక్గా ఈ సినిమా రిలీజ్ కావాలి. కాకపోతే అప్పట్లో సెన్సార్ ఇష్యూస్ కొన్ని ఉండడం వల్ల ఏంటంటే సినిమా డిలే అయింది. అప్పటికి దాదాపుగా 60 నుంచి 80 కోట్ల వరకు అప్పుడు కూడా బుకింగ్స్ కావడం జరిగింది. కాకపోతే సినిమా పోస్ట్పోన్ అయింది కాబట్టి ఆ బుకింగ్స్ అన్ని కూడా మళ్ళీ రిఫండ్ చేయడం జరిగింది. 24 గంటలు అనుకోండి సినిమా ఫైనల్లీ రిలీజ్ అయితే కాబోతుంది. సో మరి బుకింగ్స్ రూపంలో ఇప్పటివరకు ఎన్ని కోట్ల కలెక్షన్స్ అందుకుండి ఇండియన్ మార్కెట్ నుంచి ఇంకో ఓవర్సీస్ మార్కెట్ నుంచి అండ్ ప్రతి స్టేట్లో ఇప్పటివరకు ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది కేవలం బుకింగ్స్ రూపంలోనే మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే విజయ్ తలపతి గారు నటిస్తున్న చివరి సినిమా జననాయకన్ విజయ్ తలపతి గారి హోమ్ టౌన్ తమిళనాడులో ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం కేవలం బుకింగ్స్ రూపంలోనే ఈ సినిమా మార్నింగ్ రిపోర్ట్ ప్రకారం 14 కోట్ల 3 లక్షల రూపాయలని అయితే కేవలం బుకింగ్స్ రూపంలోనే తమిళనాడులో ఈ సినిమా వసూలు చేయడం జరిగింది.
తమిళనాడు తర్వాత ఎక్కువ మంచి రెస్పాన్స్ వస్తుందంటే కర్ణాటక మార్కెట్ నుంచి. కర్ణాటక మార్కెట్ నుంచి ఇప్పటివరకు దాదాపుగా బుకింగ్స్ రూపంలో 7,98,00,000 రూపాయలు వస్తుంది. నెక్స్ట్ వచ్చి కేరళ మార్కెట్ నుంచి. కేరళ మార్కెట్ నుంచి ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 3,23,00,000 రూపాయలని బుకింగ్స్ రూపంలో ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చి మన 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ నుంచి ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 2,45,00,000 రూపాయలని ఈ సినిమా బుకింగ్స్ రూపంలో జననాయక సినిమా ఇప్పటివరకు అందుకోవడం జరుగుతుంది బుకింగ్స్ రూపంలో. నెక్స్ట్ వచ్చి నార్త్ మార్కెట్లో ఈ సినిమా హిందీ వర్షన్ ఇంకా తమిళ్ వర్షన్ రెండు కలిపి నార్త్ మార్కెట్లో రిలీజ్ కావడం జరుగుతుంది. కాకపోతే బుకింగ్స్ ఇంకా అంత ప్రాపర్గా అయితే అందుకోలేదు. కాకపోతే సినిమా రిలీజ్ అయ్యి ఒకసారి సినిమాకి కానీ ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చిందో ఆటోమేటిక్గా నార్త్లో కూడా కలెక్షన్స్ పెరగడం జరుగుతుంది. సో ప్రతి సినిమా కూడా అలా జరుగుతుంది నార్త్ మార్కెట్లో బేసిక్గా. సో నార్త్ మార్కెట్లో ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం బుకింగ్స్ రూపంలో ఇప్పటివరకు దాదాపుగా 1,13,00,000 రూపాయలు అయితే ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. సో ఫైనలీ జననాయకన్ సినిమా ఓన్లీ ఇండియన్ మార్కెట్ నుంచి అన్ని భాషల నుంచి కలిపి ఇప్పటివరకు బుకింగ్స్ రూపంలో దాదాపుగా 28,86,00,000 రూపాయలని ఇండియన్ మార్కెట్ నుంచి కేవలం బుకింగ్స్ రూపంలోనే అందుకోవడం జరిగింది. ఇంకా సమయం ఉంది కాబట్టి ఈజీగా బుకింగ్స్ రూపంలో ఒక 40 కోట్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. అది దాటినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 18,77,00,000 రూపాయలు అయితే ఇప్పటివరకు ఈ సినిమా బుకింగ్స్ రూపంలో వసూలు చేయడం జరిగింది. ఓవరాల్గా మన ఇండియన్ మార్కెట్ ఇంకా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం కలిపి జననాయకన్ సినిమా ఇప్పటివరకు బుకింగ్స్ రూపంలో దాదాపుగా 47 కోట్ల రూపాయలు అయితే అందుకోవడం జరిగింది. సో ఈ రేంజ్లో అడ్వాన్స్ బుకింగ్ ఉన్నాయి కాబట్టి ఇంకో 2-3 గంటల్లో ఈజీగా ఈ సినిమా 50 కోట్ల బుకింగ్స్ కూడా అందుకోవడం జరుగుతుంది. అండ్ మొదటి రోజు ఈజీగా ఈ బుకింగ్స్ చూస్తుంటే 100 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. కానీ లాస్ట్ టైం అయినా ఏదైతే లియో సినిమా ఉందో, లియో ఆయన కెరియర్లోనే ఎక్కువ ఓపెనింగ్స్ అందుకున్న సినిమా దాదాపుగా మొదటి రోజు 149 కోట్ల రూపాయలు అందుకోవడం జరిగింది. మరి జననాయకన్ విజయ్ తలపతి గారి కెరియర్లో చివరి సినిమా కాబట్టి ఈ సినిమా 150 కోట్లకు పైగా వసూలు చేస్తుందా, మరి 200 కోట్ల వరకు వెళ్ళగలదా? అసలు జననాయకన్ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటారని మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదన్నమాట లెనిన్ సినిమాకి సంబంధించి, ధమాల్ 4 సినిమాకి సంబంధించి, ఒడిస్సీ మూవీకి సంబంధించి, అలాగే మన విజయ్ తలపతి గారి జననాయకన్ మూవీకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఇంకా అడ్వాన్స్ బుకింగ్ రిపోర్ట్. సో డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.